హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది, ఎక్కడున్నావని అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే చాలా రోజుల క్రితంది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. మా అమ్మ వాళ్ళ పెద్దన్న, మా పెద్ద మావయ్య చనిపోయినప్పుడు నేను వెళ్ళలేదు. నా కొడుకు హెల్త్ బాగాలేకుండే, అందుకే పోలేదు. ఇక దినాలప్పుడైనా వెళ్దాం అనుకున్నా. మా పెద్ద మామయ్యకి అంటే మా మావయ్యలకి ముగ్గురు అక్క చెల్లెళ్ళు. మా అమ్మ చిన్నామే, ఇంకా ఇద్దరు పెద్దమ్మలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు, నేను, మేనకోడళ్ళమై ఎవ్వరం కూడా చనిపోయినప్పుడు పోలేదు. అందరికీ బుడ్డ బుడ్డ పోరగాళ్ళే ఉన్నారు. ఈ చలికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల ఎవ్వరం వెళ్ళలేదు. ఇక దినాలప్పుడైనా వెళ్దామని అందరం కట్టకట్టుకొని వెళ్ళినాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను చిన్నప్పుడు వెళ్ళడం తక్కువ చాలా, కానీ పోయిన కొద్ది టైంలోనైనా మంచి మంచి మెమొరీస్ ఉండేవి. మస్తు అనిపించేది, మస్తు హ్యాపీగా అనిపించేది. ఆ మెమొరీస్ అయితే మళ్ళీ తిరిగి రావు అసలు. చాలా మంచి మెమొరీస్. ఇక వాళ్ళక్కడ నిల్చున్నారు కదా, అక్కడైతే చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు కిందనైతే చాలా మెమొరీస్ ఉండే. నాకు అనిపించింది కదా, ఇంకా నా చిన్నప్పటి రోజులు ఇంకా కొన్ని ఎక్కువ ఉంటే బాగుండు గుర్తు చేసుకోవడానికి, ఇంకా మా పిల్లలకు కూడా చెప్పుకోవడానికి అనుకున్నా. కానీ బ్యాడ్ లక్, నాకంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయేదాన్ని కాబట్టి అంత మెమొరీస్ లేవు. కొన్ని మెమొరీస్ అయినా కూడా బ్రహ్మాండంగా గుర్తున్నాయి. సూపర్గా ఎంజాయ్ చేసినాం. ఇక ఎవరెవరం వెళ్తున్నామంటే, ఎక్కడికి వెళ్తున్నామంటే మా మామయ్యది బొందకాడికి వెళ్తున్నాం. ఇక దినాలప్పుడు కొన్ని ఉంటాయి కదా, పూలతో డెకరేషన్ చేస్తారు బొందకాడ. ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అక్కడ పెడతారు కదా. ఇక నేనైతే మా పెద్ద మామయ్య వాళ్ళ అల్లుడు, చిన్న అల్లుడు, ఆయన అయితే బండి మీద తీసుకెళ్ళిండు నన్ను, నా బిడ్డని. ఇక వీళ్ళైతే నడుచుకుంటూ వస్తున్నారు. మా అక్క వాళ్ళ కొడుకే వీడియో అంతా తీస్తుండు. ఇక వాడికే మొబైల్ ఇచ్చి తీరా అంటే తీస్తుండు. కానీ కొన్ని అయితే కవర్ చేయలేకపోయిండు. ఇక అంతమంది ముందు నేను వీడియో తీయడం అంటే గలీజ్ ఉంటుంది ఆ సిచ్యువేషన్లో, అందుకే నేను తీయలేదు. ఇక వాడికి చెప్తే కొన్ని అయితే తీసిండు. ఇక అంతకే నయం రా బాబు, ఒక మెమొరీగా అయితే నాకు ఉంటుంది కదా. మళ్ళీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చూపిస్తా, ఇంకా నేను ఎక్కడెక్కడ ఎంజాయ్ చేసిన, నాకు ఎక్కడెక్కడ హ్యాపీగా అనిపించింది అని ప్రతి ఒక్కరు చూపిస్తా. మా పెద్ద మామయ్య ఆరోగ్యం బాగాలేక చనిపోయిండు. 5-6 సంవత్సరాల క్రితమే మంచాల పడ్డాడు. అయిన ఏజ్ 60+ ఉంటాయని అనుకుంటున్నా. ఆగస్టులో నేను వెళ్ళి చూసిన, అయితే హెల్త్ బాగాలేదు అంటున్నారు కదా, ఒకసారి చూసేద్దాము అని వెళ్ళిన. చివరి చూపు అయితే నోచుకోలే, కానీ బతికున్నప్పుడు వెళ్ళిన కదా, ఫేస్ చూసినా మాట్లాడినా అని ఆ తృప్తి అయితే అనిపించింది. ఏం చేస్తాం, పిల్లలు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఎదురవుతాయి ఇట్లనే. ఇక పెద్దమామ బొందకాడ అమ్మ పెద్దమ్మ వాళ్ళు ఫుల్ ఏడ్చిల్లు. ఎంతైనా తోడబుట్టిన తోడు కదా అన్న, ఇక లేడు అంటే ఆ బాధ వర్ణించలేం కదా.